మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు డీసీపీ భాస్కర్. జిల్లాలో 58 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు, పట్టభద్రులు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు డీసీపీ భాస్కర్. అండ్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా మంచిర్యాల జిల్లాలో 58 పోలింగ్ స్టేషన్లో ప్రశాంతంగా పోలింగ్ నడుస్తుంది. పట్టభద్రులు అండ్ ఉపాధ్యాయులు వారి యొక్క ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించుకుంటున్నారు. దీనికోసము విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేశాము. పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు క్విక్ రియాక్షన్ టీమ్స్, స్పెషల్ ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. ప్రజలకు, పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు విజ్ఞప్తి, మీరు ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైనది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో మీ ఓటు హక్కు వినియోగించుకోవడం కోరుతున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగము మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. కమిషనర్ గారి ఆదేశం మేరకు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశాము. ఈరోజు బెల్లంపల్లి ఈ పోలింగ్ స్టేషన్ చూడడం జరిగింది. ఇప్పటి వరకు పబ్లిక్ లైన్లో ఉన్నారు. పూర్తి ఏర్పాట్ల మధ్య